ఒకటేంటంటే దిలీప్ రాజా గారు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఉండాలి, సినిమా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ స్టూడియోలు రావాలి, ఇక్కడున్న అంటే వేరు చెట్లు ఉన్న టెక్నీషియన్స్ కూడా ఇక్కడికి రావాలి అని ప్రగాఢమైన భావం కలిగిన వ్యక్తి, దానికోసమే కృషి చేస్తున్న వ్యక్తి. నేను ఈ మధ్య ఉగాది పురస్కారాలు తీసుకుంటున్నప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి అంటే ఆయన భావనలో ఉన్న ప్రత్యేకతని, ఆ గాఢతని గ్రహించి నేను రావటం జరిగింది. విషయం ఏంటంటే ఇది దాసనారాయణరావు గారి పేరు మీద, ఆయన పేరు మీదే దర్శకుల దినోత్సవం అనేది ఏర్పడింది కనుక ఆయన ఉన్న టైంలో నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాను. అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు సినిమా అనేది హైదరాబాదుకు వచ్చినప్పుడు మేమంతా మద్రాసులో ఉన్నాం. ఆయనతో అన్నాను, ఇలాగా మద్రాసు నుంచి హైదరాబాదు వెళ్ళిపోవటం, మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళిపోవటం, త్రివేంద్రం వెళ్ళిపోవటం అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, సినిమా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పెద్ద వేటు కదా, అది ఎంతవరకు సమర్థనీయం అని అన్నాను. ఒక్కసారి నాగేశ్వరరావు గారు విచలితులయ్యారు. దాసనారాయణరావు గారు అది విని నవ్వారు. ఆయన అప్పుడు మద్రాసులోనే ఉన్నారు. అప్పుడు ఆయన నవ్వారు. ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు కూడా నువ్వు చాలా ధైర్యంగా అడిగావు ఉమామహేశ్వరరావు ఈ విషయం అన్నారు. అప్పుడున్న పరిస్థితులు ఏమిటి ఒకచోటే సినిమా ఉండవలసిన అవసరం ఉంది. డిజిటలైజేషన్ అనేది ఒక గొప్ప విషయం. అది సినిమాని అందరి దగ్గరికి, పల్లెకు, ప్రతి మనిషి దగ్గరికి తీసుకొచ్చింది. అంతకుముందు సినిమా అనేది పెద్ద పెట్టుబడులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించే ఉండేది. కానీ తరువాత సినిమా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఆ సినిమా అందరి దగ్గరికి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రజా చిత్రాలు రావాలి. ప్రజా చిత్రాలు ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ హృదయావేశాలు, వాళ్ళ జీవితంలో ఉన్న ఆనందాలు అవన్నీ చూపించగలిగిన అవకాశం ఎవరికి ఉంటుంది? వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. వాళ్ళందరికీ అవకాశం డిజిటలైజేషన్ ద్వారా వచ్చింది. కనుక ఇవాళ కావాల్సింది ఏమిటి ఆ ప్రజా చిత్రాలు రావాలి. తర్వాత ఇంకోటి ఏమిటి మన దర్శకులు కూడా నిన్నటి చిత్రాల్లో బతకూడదు, రేపు చిత్రాలు తీసుకురావాలి. రేపు గురించి ఆలోచించాలి నిన్నటి సినిమా విజయాల్ని వాటి మీద నిలబడి రేపు జనానికి మనం ఇది చేయవలసిన అవసరం ఉంది. సరే, నేను ఈ స్టేజ్ని ఎక్కువసేపు తీసుకోవడం భావ్యం కాదు కనుక ఒకసారి ముఖ్యంగా తెనాలి వాసుల్ని, దిలీప్ రాజా గారిని, వాళ్ళందరినీ అభిమానిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.